దేవుని నామమును బట్టి సంఘమంతటికి ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథం నుండి 91వ కీర్తన 14వ చరణం. 91వ కీర్తన 14వ చరణం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. చాలు. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతని ఘనపరచెదను. ఒక వ్యక్తికి ఘనత రావాలంటే, ఒక వ్యక్తిని దేవుడు ఘనపరచాలంటే, ఈ లోకంలో ఒక వ్యక్తి గుర్తింపు నొందాలి అని అంటే మొదటిగా దానికి లింక్ మాట ఏమనుంది అని అంటే, అతడు నా నామమును ఎరిగి ఉండాలి, తెలుసుకొని ఉండాలి, ఆయన ఘనత తెలుసుకొని ఉండాలి, దేవుని మంచితనం తెలుసుకొని ఉండాలి, దేవుని సుగుణాలు తెలుసుకొని ఉండాలి. అది దేవుని ఎరగటం అంటే. ఒక వ్యక్తి తెలుసు అని అంటే బస్సులో చాలామంది కలుస్తుంటారు, బయటికి వెళ్ళినప్పుడు చాలామంది కలుస్తూ ఉంటారు. వాళ్ళందరూ మనకి ఎరిగిన వారు కారు. మనం తెలుసుకున్న వారిని గుర్తిస్తాం. అవును కదా. ధనలక్ష్మి గారు ఒక 10-20 సంవత్సరాలు బట్టి తెలుసు అంటే ఏంటి, ఆవిడ గురించి నాకు సమస్తము తెలుసు కాబట్టి నేను ఆమెను గుర్తిస్తాను. అంటే దేవుని ఎరిగిన వారు దేవునిని గుర్తిస్తారు. మొట్టమొదటి పాయింట్, అతడు నా నామమును ఎరిగినవాడు అంటే అతడికి నా గురించి సమస్తము తెలుసు. నా కోపం తెలుసు. ఇప్పుడు నా గురించి మీ అందరికీ తెలుసు. మీలో ఎవరో తెలియని వాళ్ళు ఉండరు. నాలో ఉన్న మైనస్లు తెలుసు, నాలో ఉన్న ప్లస్లు తెలుసు కదా. ప్రతి వ్యక్తికి కొన్ని పొరపాట్లు ఉంటాయి, కొన్ని మంచులు ఉంటాయి, కొంత కీడు ఉంటుంది, కొంత మేలు ఉంటుంది. కాబట్టి మనం ఎరిగి తెలుసుకున్న వారిని దేవుడు ఘనపరుస్తాడు. తను ఎరిగిన వారిని ఆయన ఘనపరుస్తాను అంటున్నాడు. అంటే దేవుడు ఘనపరచని అపేక్షించాలి అని అంటే ఆ వ్యక్తిని గురించి కూడా ప్రభువు మనలాగనే ఎరిగి ఉండాలి. అంతే కదా. ఒక వ్యక్తి అంటే ఎన్నిసార్లు పరిచయం అయితే నాకు తెలుసు అని చెప్తామని అంటే, చాలా దీర్ఘకాలం పరిచయం అయితే ఊరికి అలా చూశాను, అలా తెలుసు, అలా పరిచయం అనేది అలాగే తెలిసి చెప్తాం. కానీ ఒక వ్యక్తి గురించి కూలంకుషంగా తెలిసినప్పుడే నాకు బాగా తెలుసు అతని గురించి లేదా ఆమె గురించి అని చెప్తాం. అలానే ప్రభువారు కూడా మనకి ఘనత ఇవ్వాలి అని అంటే ఎరిగి తెలుసుకోవటం కాదు. ఈ లోకంలో ప్రభుకు తెలియని వారు ఉండరు. బహుశా అమ్మ కడుపులో ఉన్నవారి సైతము ఆయనకు తెలుసు కదా. నా పరిస్థితిని నా దేవుడు ఎప్పుడు చూశాడంటే, ఈ పరిస్థితిని 30 సంవత్సరాల క్రితం చూశాడు, కానీ నేను ఇప్పుడు చూస్తున్నాను. అంటే దేవునికి ఎప్పుడు తెలుసు, నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే తెలుసు. కానీ దినదినము ఆయన మాటలు వింటూ ఆయనను నేను ఎరిగి తెలుసుకున్నప్పుడు ఆయన దేవుడు ఇప్పుడేం చేశాడంటే ఈ ఘనత ఇచ్చాడు. అవునా, ఒప్పుకుందామా? ఆయన ఎరిగి తెలుసుకున్నప్పుడు మనం కూడా ఆయనంతా మనం ఎరగకపోయినప్పటికీ కానీ బైబిల్లో ఉన్నదాన్ని తెలుసుకోవడానికి ఆయన గురించి, ఆయన మంచివాడు, ఆయన గొప్పవాడు, ఆయన త్యాగశీలి, ఆయన మంచి స్నేహితుడు, ఆయన మంచి తండ్రి, ఆయన గురించి మనం ఇవాళ చెప్పాలి అని అంటే కొంత నాలెడ్జ్ అనేది, కొంత ఆయన గురించినటువంటి సంగతులు మనకేమైపోయి ఉన్నాయి అంటే మనసులో ఫీడ్ అయిపోయి ఉన్నాయి కదా. మన ప్రభువుని గురించి చెప్పడానికి కొంత మ్యాటర్ ఉంది మన దగ్గర. అంటే ప్రభు గురించి మనం కొంతవరకు తెలుసుకోగలిగాం కదండి. ఎవరికైనా మనం సాక్ష్యం చెప్పేటప్పుడు లేదా మన ప్రభువుని గురించి చెప్పేటప్పుడు అందులో మంది కూడా కొంత కలిపి చెప్పం. ప్రభువుని గురించి మాత్రమే, ప్రభువు మన పట్ల చేసిన అద్భుత కార్యాలను గురించి మాత్రమే బయట ప్రజలతో మాట్లాడతాం. ఎందుకంటే మనల్ని తగ్గించుకోవాలి అనే జ్ఞానం కూడా దేవుడు మనకిచ్చాడు, ఆయన ఎరిగిన వారిని. అందుకే ప్రభు అంటున్నారు, ఎవరిని ఎరిగారు, ఎవరిని ఆయన ఘనపరిచారు అనేది కానీ మనం ఒకసారి ధ్యానం చేస్తే కదా
మొట్టమొదటిగా ఆదికాండం నుండి వస్తూ ఉన్నప్పుడు 41వ అధ్యాయము ఆదికాండము 41వ వచనంలో ఒక మంచి వ్యక్తి మనకు కనబడతాడు. మనకి చాలా ఎరిగినవాడు. మనం ఆయన చూడనప్పటికీ కూడా మనము ఎరిగి ఆయనను గూర్చి చదువుకొని తెలుసుకున్నవారు కనుక అతనిని దేవుడు ఎలాగ గణపరిచాడు అని మనం కానీ చూస్తే కదా, చదవండి. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతనిని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడి అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. 44 కూర్చొని మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. అర్థమవుతుందా? యోసేపు ఇప్పుడు దేవునికి తెలుసంటారా? తెలుసు. యోసేపు దేవునికి తెలుసు, దేవుడు యోసేపుకి కూడా తెలుసు. ఎలా కనపరుస్తున్నాడు అని అంటే, ఆయన చేతి ఖాళీ చేసుకొని ఆ అధికారానికి ఆ సింబల్గా ఉన్నటువంటి ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టడం, తర్వాత రాజు ధరించుకునేటువంటి నారబట్టలు, బడలో గొలుసు, తర్వాత రథము మీద ఎక్కించి, ఇంతకు ముందు ఎక్కడ ఉన్నాడండి యోసేపు? ఈ ఘనత జరగక ముందు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి దేవుడు? చెరసాలలో ఉన్నాడండి. చెరసాల నుండి నిజంగా సింహాసనము మీద ఎంత అద్భుతమైన దేవుడు. చెరసాలలో దేవుణ్ణి ఎరిగి తెలుసుకున్నాడు. ఆ కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుని ఏం చేస్తామండి? కంప్లీట్గా ఎరిగి తెలుసుకుంటాం, తట్టి తెలుసుకుంటాం. చెప్పేవాళ్ళు లేకపోతే ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మని సహాయముతో ఆయనను ఎరిగి తెలుసుకుంటాం. ఆ తెలుసుకున్నాడు కనుకనే ఇక్కడ దేవుడు ఎలాగ కనపరుస్తున్నాడంటే, దేవుడు చెరసాల నుంచి ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చాడండి? సింహాసనం మీదకి తీసుకొచ్చాడు. అంతేకాదు, ప్రజలందరి ఎదుట రాజు ఉంగరం తీసి ఆయనకి పెట్టడం, బంగారపు గొలుసు వేయడం, మంచి బట్టలు ఇచ్చి వెనక వెళుతున్న వాళ్ళందరినీ కూడా, ఇదిగో ఈయనే రాజు, ఈయనే మిమ్మల్ని ఏలేవాడు, ఈయనే మీ అధిపతి అని ఆయనను గౌరవపరచడం అంటే. అంతేకాదు, మీరందరూ కూడా ఈయన అధికారం లేకుండా మీరెవరో కాలు ఎత్తకూడదు, దించకూడదు అంటూ శాసనాన్ని జారీ చేయడం ఎంత ఘనత అండి! దేవుడు ఒక సామాన్య వ్యక్తికి, ఒక యవనస్తుడైన వ్యక్తికి దేవుడిస్తున్నటువంటి ఘనత ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ చూస్తున్నప్పుడు మనకి నిజంగా ఈ ఘనత మనకి కావాలి అని ఆశ పుట్టాలి. అందుకొరకే ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకొరకే యోసేపుకి ఇచ్చినటువంటి ఘనత నేను యోసేపుకి మాత్రమే ఇచ్చాను అని ఈ క్రింద వచనాలలో ఎక్కడా కనబడదు, మరెక్కడా కనబడదు. ఇక్కడే కాదు, బైబిల్లో మరెక్కడా కనబడదు. ఎవరైతే ఆయనను ఎరిగిన వారు ఉన్నారో వారిని ఘనపరుస్తానని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. అలాగనే దానియేలు గ్రంథం నుంచి కూడా మనం చూస్తే, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 47వ వచనం, 48వ వచనం.
మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడై ఉన్నాడని దానియేలు ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానమంతటిగా అధిపతినిగాను ప్రధానునిగాను నియమించెను. అంతటా దానియేలు రాజునతో మనవి చేసుకొనగా రాజు శద్రకు మేషకు అబేద్నెగోల వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలనుగాను నియమించెను. చూసారా ఎంత గొప్ప అద్భుతమైన దేవుడు. ఫస్ట్ దానియేలుని గణపరచటానికి ముందు దానియేలు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి ఇక్కడ ప్రభువుని ఎంతగా స్తుతిస్తున్నాడంటే, ఈ మర్మము బయలుపరచుటకు నీవు సమర్థుడవు. ఘనత నీ మాట, నువ్వు గొప్పోడివి అని అన్నాడు అనుకో, ఆ మాట ఎంత ఘనతగా ఉంటుందండి. నన్ను ఎవరన్నా పొగిడితే ఎట్లుంటుంది? ఉడుపు ఉబ్బిపోద్ది, తబ్బిబ్బైపోతాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇక్కడ రాజు అంటున్నాడు, మీ దేవుడు ఎంత సమర్థుడు, ఆ సామర్థ్యం నీకు కూడా అనుగ్రహించాడు. ఈ దేవుడు దేవతలందరికీ కూడా ప్రభువు, రాజులకు ప్రభువు, దేవతలకు దేవుడు. ఎంత ఘనత! నిజంగా మనని దేవుడు ఇంతగా గణపరుస్తున్నప్పుడు మనను బట్టి దేవుని నామం ఎప్పుడన్నా ఘనపరచబడుతుందా అనే ఆలోచన మనకి ఈరోజు కలగాలి. దేవుడు ఒక సాధారణమైన వ్యక్తి. ఈయన కూడా ఏంటి, చెరగా కొనుక్కోబడినటువంటి యవనస్తుడు, బానిస. ఇలాంటి వ్యక్తిని అంటున్నాడు, నీ దేవుడు సమర్థుడు, నీ దేవుడు సమర్థుడు. ఒక అన్య రాజు నీ దేవుడు సమర్థుడు అని అంటే అంతకంటే ఘనత ఏంటండి? మన ద్వారా నీ దేవుడు గొప్పవాడు, మనతో మాట్లాడేవాడు. అప్పుడు కొంతమంది ఏమంటారంటే అందరూ ఒకటే అంటారు. ఎప్పుడన్నా అది ఎప్పుడంటారో తెలుసా? నీ దేవుడు గొప్పవాడని నీవేదన్నా వాళ్ళకి చేస్తే నీ ద్వారా ఏదన్నా గొప్ప కార్యం జరిగితే అప్పుడు అంటాడు, నీ దేవుడు సమర్థుడు, నా వాడికంటే నీ దేవుడు సమర్థుడు. నీ ద్వారా ఘనత కావాలని ప్రభువారు ఈరోజు అడుగుతున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఆయన దానియేలును బహుగా హెచ్చించి ఎన్ని సింహాసనాలు ఎక్కేశాడు పైకి. ఎంతమంది అక్కడ ఉన్నటువంటి స్వజనులను ఎక్కి ఏ సింహాసనం మీదకి ఆయన ఎక్కించాడు. బహుగా హెచ్చించి అంటే దానికి అంతు లేదండి. దానియేలుకి ఇచ్చినటువంటి ఘనత లేదా గౌరవము అంతు చిక్కనిది. హెచ్చించి గొప్ప దానములు ఇచ్చి అంతటి మీద, సంస్థానం అంతటి మీద అధిపతిగా నియమించాడు. వెంటనే దానియేలు కూడా మరొక ఘనత ఇస్తున్నాడు. తనే కాదు, తన స్నేహితులకు కూడా సింహాసనాలు ఇప్పించేటువంటి ఘనత కదా. ఊరికే రికమెండ్ చేసేస్తామా? డ్యూటీలో జాయిన్ అయిన రోజునే ఇంత ఘనత అండి దేవుడు. నిజంగా ఆయనను ఎరిగిన వారండి. తెలుసా దానియేలుకి ప్రభు తెలుసా? ఎలా తెలుసు? ఎలా ఎరిగి తెలుసుకున్నాడు? తనకి తెలుసుకున్నది ఎవరి దగ్గర ప్రజెంట్ చేశాడు? భయపడకుండా. ఎందుకు అనంటే వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నవారు. యోసేపు ప్రత్యేకితుడే, కానీ ఎన్నో కష్ట నష్టాలలో నుండి, ఒక అంటారు కదా, అగ్నిలో నుండి తీయబడిన కొరివి అంటాడు యెహోషువతో అంటాడు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో ఈ మాట ఉంది. ఇతడు అగ్నిలో నుంచి తీయబడిన కొరివి వలె ఉన్నాడు. అగ్నిలో నుంచి తీయబడిన వారండి. ఎలాంటి అగ్ని అని అంటే ఇంచుమించు 15
17 సంవత్సరాల అగ్నికోలి శ్రమల గుండం కదా. అలా అసలు శ్రమలో విశ్వాసాన్ని కాపాడుకోవడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. శ్రమ వచ్చినప్పుడు విశ్వాసాన్ని కాపాడుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. అనారోగ్యం వచ్చినప్పుడు ప్రార్థించడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ వీళ్ళెక్కడ కూడా ఆయనను వదిలివేసిన వారిగా ఇక్కడ కనబడట్లేదు. వీళ్ళెవరు అని అంటే యవనస్తులు. గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం, యవనస్తులు. వీళ్ళ వయసు 30 సంవత్సరాల లోపే. ఇద్దరి జీవితాలలో కూడా ఇంచుమించు అసలు వీళ్ళ గురించి అయితే బాలురు అని ఉంది. కాబట్టి ఎంత అద్భుతకరమైన దేవుడు. ఆయనను ఎరిగిన వారిని ఆయన రెండవ వ్యక్తిగా ఆయన ఘనపరచడం మనం చూస్తున్నాం. మూడవ వ్యక్తి కూడా మనకు తెలుస్తున్నాం. ఆ వ్యక్తిని కూడా చూద్దాం. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. రాజు గణపరచన అపేక్షించు వానికి ఏమి చేయవలెనని రాజు అతనిని అడుగగా హామాను నన్ను గాక మరి ఎవరిని రాజు గణపరచన అపేక్షించునని తనలో తాను అనుకుని రాజుతో ఇట్లా నేను రాజు గణపరచన అపేక్షించు వానికి చేయదగిన విధమేదనగా రాజు ధరించుకొను రాజవస్త్రములను రాజు యొక్క గుర్రమును రాజు తన తల మీద ఉంచుకొను రాజ కిరీటమును ఒకడు తీసుకుని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచన అపేక్షించు ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతని నెక్కించి రాజవీధిలో అతనిని నడిపించుచు రాజు గణపరచన అపేక్షించు వానికి ఈ ప్రకారము చేయదగును. అతని ముందర ఇస్తున్నాడండి. ఇక్కడ ఈ రాజు ఎవరు? ఈ రాజు ఎవరండి? గోనె పట్ట కట్టుకున్న రాజు. ఎక్కడ కూర్చున్నాడు? గవిని బయట కూర్చున్నటువంటి రాజు. ఎక్కడున్నారండి వీళ్ళంతా? కానీ వాళ్ళు ఆ పరిస్థితులలో కూడా ప్రభువుని విడిచిపెట్టని వారు, ప్రాణాల సహితము విడిచిపెట్టని వారు, చెరసాలలో కూడా ప్రార్థించని వారు ఒకరు, చెరపట్టబడిన వారిలో ఉండి ప్రార్థించటం మానని వారు మరొకరు. అదే పరిస్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి కూడా తన గవిని బయట నుండి ప్రార్థిస్తూ ఉన్నాడు. తన నిత్య నిబంధన మీరనటువంటి ఈ గనులు ఇక్కడ ఆయనని ఎలా ఘనపరుస్తున్నారనంటే రాజవస్త్రాలు, రాజకిరీటము, రాజుగారి గుర్రము, పైగా వెనకొచ్చేవాళ్ళు, ఎదురు వెళ్ళేవాళ్ళు కూడా ఆ రాజును ఘనపరుస్తున్నారు. ఈ రాజు ఎవరనంటే, ఈ ఘనుడు ఎవడంటే మొర్దెకై. వీళ్ళంతా కూడా చాలా సామాన్యులండి. వీళ్ళందరూ కూడా చాలా సామాన్యులండి. ఇంతకుముందు కూడా మనం సౌలు గురించి చదువుకున్నప్పుడు మొదటి మాటలో ఆ మాటలోనే సౌలును అభిషేకిస్తున్నప్పుడు సౌలు ఒక గాడిదలు కాసేవాడు. 10వ అధ్యాయము మొదటి మాట, తైలము పట్టుకొని తైలం మీద పోసుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. గాడిదలు కాసేవాడండి కదా, అర్థమవుతుందా? గాడిదలు కాసేవాడండి. ఒక గాడిదలు కాసే వ్యక్తిని తీసుకొని వచ్చి దేవుడు ఎంతగా అభిషేకిస్తున్నాడని అంటే, ఒక యవనస్తుడైనటువంటి ఆ సౌలును ఆ సమూయేలు భక్తుడు ముద్దాడుతూ ఉన్నాడండి కదా. ఎంత ఘనతండి! దేవుడు ఒక వ్యక్తికి ఎంత ఘనతిస్తున్నాడండి. తర్వాత ఇంకొక మంచి మాట నాకు ఈ అధ్యాయంలో నచ్చిన మాట, 19వ వచనం, ఆయనను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి. చాలమ్మా ఈ మాట ఎంత బాధగా ఉంది అని అంటే, దేవుడేమో ఇలా ఘనపరుస్తూ ఉంటే
ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారండి? మీ దుర్దశలన్నిటినీ మీ దిశ మార్చేటువంటి దేవాతి దేవుడు మన దుర్దశలో ఉన్నటువంటి ఆ పరిస్థితులను, ఉపద్రవములను పోగొట్టి మనల్ని రక్షించినటువంటి ఆ దేవాతి దేవుని విసర్జించి మీరు రాజు కావాలనుకుంటున్నారా? నన్ను విసర్జించి, ఇది చదువుతున్నప్పుడు నాకు ప్రభువారిని ఎలా విసర్జించారో అన్నది అక్కడ నాకు కనబడుతుంది, కళ్ళకు కనబడుతుంది. ప్రభువేమో మనల్ని ఇంతగా, ఇప్పుడు నలుగురిని మనం చూసాము వారి జీవితాల్లో, తర్వాత ఒక్కొక్కరిని మనం చూస్తూ ఉంటే ఏ రాజునైనా అభిషేకించినప్పుడు ఇలాగనే తైలము వారి తల మీద పోసి వాళ్ళకి బాగా పెట్టి వాళ్ళని ఎంతగానో, ఒక యాజకుడిని అభిషేకించు, ఒక రాజును అభిషేకించు, ఎంతో చక్కగా దేవుడు మనుషుల ఎదుట ఘనపరిచాడు. కానీ మనుషుడైన వాడు మనుషుని ఎదుట దేవుని తిరస్కరించడాన్ని ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు చాలా బాధగాను వేదనగాను ఉంది. యోహాను సువార్తికుడు దీన్ని చాలా మన కళ్ళ కట్టినట్లుగా రాస్తూ ఉన్నాడు. తన 19వ అధ్యాయంలో మొదటి మాటలలోనే మనకు ఉంటుంది, రాజు ఘనపరిచిన వాడని, రాజు దేవుని ఎరిగిన వాడని దేవుడు ఘనపరచడం మనం చూస్తాము. అయితే ప్రభువుని ఎరిగినటువంటి ప్రజలు ప్రభువుని ఎలాగ ఘనపరుస్తున్నారో ఇక్కడ చూస్తే కదా, ఇది ఘనత అంటారో, తిరస్కారం అంటారో, విసర్జించుట అంటారో మనకి అర్థమవుతుంది. యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించెను, సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని కనబడలేదని చాలమ్మా. ఇక్కడ చూడండి, అక్కడేమో అయోగ్యులైన వారికి దేవుడిచ్చినటువంటి ఘనతని ఇప్పటి వరకు మనం ధ్యానించాం. కానీ ఇక్కడ అంటున్నాడు, ఆ మనుషుని యందు ఏ దోషము కనబడలేదు. కానీ దోషిగా మాత్రం ఇంకేం చేస్తున్నారు? ప్రభువే అక్కడ సన్నపునార బట్టలు, రాజు ధరించుకునేటువంటి బట్టలు ధరిస్తే ప్రభువారికి ఏం చేస్తున్నారండి? ఉదాహరణ ఉంటారు. ప్రభువారేమో అందరికీ రాజకిరీటాలు పెట్టిస్తే వీళ్ళేం పెట్టారండి? ఆపోజిట్గా ముండ్ల కిరీటం పెట్టారండి. ప్రజలందరూ కూడా ఆయనను గుర్రం మీద ఎక్కించి, ఈయనే చిరంజీవి యగుగాక, రాజు చిరంజీవి యగుగాక అంటూ నినాదాలు చేస్తూ ప్రజల ముందు రాజుని కనపరిస్తే ప్రజలందరూ ఇక్కడ తిరస్కారం చేస్తున్నారండి. ఇంకా ఏం చేస్తున్నారంటే భయంకరంగా ఆయనను అవమానిస్తూ ఉన్నారు. ఆయన చేతులలో కొట్టిన వారెవరో చెప్పు, పుట్టిన వారెవరు? ఎంత అపహాస్యం అండి. ఆలోచించి నిజంగా ఈ లెక్కలో ఆనాడు నువ్వు లేకపోవచ్చు, ఆనాడు పుట్టి ఉండకపోవచ్చు, కానీ ఈనాడు ఆయన జీవించుతూనే ఉన్నాడు, ఆయన జీవిస్తూనే ఉన్నాడు. ఆయన మననేమో ఆ రీతిగా కనపరిస్తే మనమేమో ఆయనను ఈ రీతిగా విసర్జించడం ఎంత బాధపడుతూ ఉన్నాడో ఈ కొన్ని చోట్ల చదువుతూ ఉన్నప్పుడు. అంతకుముందు వారం కూడా మనం చదువుకున్నాం, సమూయేలుతో అంటున్న మాట, వారు నిన్ను కాదు విసర్జించింది, వారు నన్నే విసర్జించారు. దేవుని మనస్సును ఎంత గాయం చేస్తున్నామండి, ఎంత గాయం. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలైనా, ఆ తర్వాత యూదులైనా అంటే ఈనాటికి కూడా మన జీవితాలలో మనము కూడా ఏం చేస్తున్నామంటే విసర్జిస్తూనే ఉన్నాం. ఎలా విసర్జిస్తున్నాం? ఆయన ఎరుగుండు కూడా ఎలా విసర్జిస్తున్నాం కదా. తెలియని వాడు లేం కదా ఈ లోకంలో. యేసు ప్రభు తెలియని వాడు అంటూ ఎప్పుడూ లేడు లోకంలో. ఎందుకంటే చాలామంది మనకే వీళ్ళెన్నో దేవతలు అంటారు, కానీ ఎక్కువగా క్రైస్తవ రాష్ట్ర దేశాలే ఉన్నాయి. ప్రభు ఎక్కడ ఒకవేళ అన్య దేశం ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రభువు తెలియని వారు ఎవరూ లేరు. కానీ ఆయనను విసర్జించేవారు మాత్రము ఎక్కువ మంది. అందుకని ప్రభు కూడా ఏమన్నారంటే దానికి ఆపోజిట్గా నేను కూడా పిలువబడిన వారు చాలామంది ఉన్నారు, కానీ ఏర్పాటు చేసుకున్న వారు కొద్దిమందే జ్ఞాపకం చేస్తున్నాను.
ఎందుకనంటే ప్రభువు అంటున్నాడు, నేనేమో మీ యొక్క దుర్దశలో నుంచి, మీ శ్రమలలో నుంచి, మీ ఉపద్రవములలో నుండి, మీ బలహీనతలో నుండి, మీ సమస్యలలో నుండి, మీ ఇరుకులో నుండి, మీ ఇరకాటాలలో నుండి, మీ యొక్క ప్రతి విధమైనటువంటి దురాత్మ క్రియల నుండి నేను మిమ్మల్ని మిమ్మల్ని విమోచిస్తే మీరేం చేస్తున్నారంటే నన్ను విసర్జిస్తున్నారు. ఎంతగా మీరు నన్ను విసర్జిస్తున్నారంటే నా గాయాలలోనే. అసలు ఆ గాయాన్ని చేస్తున్నప్పుడే ఒక ముళ్ళు గుచ్చుకుంటే ఎంత పెయిన్ వస్తుందో మనకు తెలుసు. కానీ ఇవి ముళ్ళు కాదు సుమా, తలలో గుచ్చినవి ముళ్ళే అవ్వచ్చు. ముళ్ళు లాంటి మేకులు, వాటి లెక్క కూడా ఉందండి. కానీ అరచేతిలో పట్టుకుని సుకుమారమైనటువంటి ఆయన అరచేతులలో ఒక మేకును కొడుతూ ఉన్నప్పుడు ఆ పెయిన్ అండి, ఆ పెయిన్ ఎంత వర్ణన కందదండి, మన ఊహ కందదు. ఒక చిన్ని గ్యాస్ పెయిన్ భరించలేకపోతున్నాం, ఒక చిన్న హెడేక్ భరించలేకపోతున్నాం, చిన్న ఫీవర్ భరించలేకపోతున్నాం. కానీ ఒక పచ్చి మ్రానును పట్టుకొని ఆ విధంగా మేకులు కొడుతూ ఉంటే ఆయన ఎంత తల్లడిల్లిపోయి ఉంటాడో. అందుకని ఆ పెయిన్ కాబట్టి, ఆ పెయిన్ ఆయనకి తెలుసు కాబట్టి మన పెయిన్ తీసుకోవడానికి ఆయన సామర్థ్యము గలవాడు. మన పెయిన్, ఆయనకి పెయిన్ తెలుసు. ఎందుకంటే మన గ్యాస్ పెయిన్ కన్నా ఆయన అత్యధికమైన పెయిన్ భరించాడు. ఆయనకి ఎక్కడ కూడా ఖాళీ లేదు ఇక దెబ్బలు కొట్టడానికి. ఆయనకి ఎక్కడ ఖాళీ లేదండి. అరచేతులు, డొక్క, తల, కాళ్ళు, వీపు ఎక్కడ కూడా ఖాళీ లేదండి. ఇక మన కొరకు శ్రమను అనుభవించడానికి ఆయన శరీరంలో ఒకవేళ బెత్తుడు చోటు ఉండుండకపోవచ్చు. కనుక ఆ పెయిన్ ఆయన అనుభవించినటువంటి ఆ మేకులలో, ఆ దెబ్బలు, ఆ గాయముల ద్వారా ఇవాళ స్రవిస్తున్నటువంటి ఆ రుధిరమే ఈరోజు నీ పెయిన్ని, నా పెయిన్ని విడిపించగలిగేటువంటి శక్తి పొందుకుంది. కాబట్టి ఇంకా నువ్వు ఈ ఇజ్రాయేల్ ప్రజలుగానో లేదా యూదులుగానో వాళ్ళు కూడా కోరింది ఏముందండి, మాకు బరబ్బాని విడుదలొచ్చే, ఈ రాజు మాకు అవసరం లేదు, ఈ రాజును మాకు అవసరం లేదు. మాకు బరబ్బాను బందిపోట్లను కోరుకునేటువంటి యూదులుగా మనం ఉన్నామా? లేదా ఇజ్రాయేల్ ప్రజలు దేవునినే విసర్జించి ఎత్తుగా ఉన్నాడు. వాళ్ళు కోరుకున్న కోరిక అర్థమైంది కదా. ఇదిగో మీరు కోరుకుని ఇక్కడ మళ్ళీ మంచి మాట సౌలు అంటాడు చూడండి, సమూయేలు అంటాడు. ఇప్పుడు చదివినటువంటి మాటలలో చివరిలో ఉంటుంది ఆ మాట, ఎత్తుగా కనబడింది. అప్పుడు సమూయేలు 24, అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరచునని మీరు చూచితిరా, జనులందరిలో అతని వంటి వాడు ఒకడును లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి యొగుగాక అని కేకలు వేశారు. సరే, ఏం చూశారండి వీళ్ళు? సౌలు యొక్క పైరూపాన్ని, సౌలు పైరూపాన్ని చూస్తున్నారు. చూసారా, మీకు తెలుసు కదా ఈ యొక్క సౌలు అన్నప్పుడు ఎంత సంతోషంతో గొప్పలు పెడుతున్నారంట. అంటే మరిచిపోయారు వాళ్ళు ఎంత సంతోషిస్తున్నారండి కోరుకున్నది దొరికిన తర్వాత. కానీ సౌలు శత్రువు నుంచి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించాడా అని చూస్తే ఎక్కడ కూడా మనకి ఎంత దౌర్భాగ్యమో. మనుషులు కోరుకుంటే అలా ఉంటుందండి, మనుషులు కోరుకుని సిద్ధపాటు చేసుకుంటే అలా ఉంటుంది, మనుషులు చూస్ చేసుకుంటే అలా ఉంటుంది. కానీ దేవునిని ఎరిగిన వారు బలము గలవారై గొప్ప కార్యములు చేయుదురు అని లేఖనం సెలవిస్తుంది. దేవునిని ఎరిగిన వారు బలము కలిగిన వారై గొప్ప కార్యములు చేస్తారు. ఆయన ఎవరు అని అంటే, నేను తండ్రిని ఎరిగి ఉన్నాను. కాబట్టి తండ్రి ద్వారా యేసుక్రీస్తు ప్రభువు యవనస్తుడైనటువంటి ప్రభువు 33 సంవత్సరాలు కలిగినటువంటి ప్రభువు శూరకార్యాలు, గొప్ప కార్యాలు, సాహస కార్యాలు, ప్రాణ క్రయధనముగా పెట్టినటువంటి ఆ మహత్తర కార్యము, అంతకంటే కార్యము లేదు కానీ చెప్పచ్చు. అటువంటి గొప్ప కార్యము చేసిన దేవాతి దేవుని గురించి
విసర్జించే లెక్కలో ఉన్నావా, ఎన్నుకునే లెక్కలో ఉన్నావా? ఒకవేళ ప్రభువును నువ్వు ఎన్నుకుంటే ఆయన కూడా ఆయన ఎరిగి ఉంటే, ఎన్నుకుంటే ఎరిగి ఉంటావు, ఎరిగి ఉంటే నీకు కూడా ఘనత వర్తిస్తుంది. టీచర్ గారు లేవండి, ఘనత నీకు కూడా వర్తిస్తుంది, నీకు కూడా వర్తిస్తుంది. ఆ ఘనత కావాలి అన్నట్టే ప్రభువును ఎరిగినటువంటి మొట్టమొదటి వ్యక్తి మనం యోసేపు గారిని చూస్తాం. ప్రభువుని చెరసాలలో ఉన్న, ఒకవేళ ఇంట్లో ఒక పనివాడిగా ఉన్న, ఎక్కడున్నప్పుడు ఒక పనివాడిగా ఉన్నటువంటి వ్యక్తి మరి అధిపతిగా ఉండడం అనేది ఎంత గొప్ప కార్యం అండి, ఎంత అద్భుత కార్యం అండి. ఏ పరిస్థితులలోనైనా మన ప్రభువుని జార విడుచుకునేటువంటి పరిస్థితి ఉంటే మనము కూడా ఏమవుతామంటే మనము కూడా దిగజారిపోతాం. ఇజ్రాయేలు ప్రజలను విమోచిస్తాడు అనుకున్నారు. చక్కగా న్యాయము తీర్చేటువంటి సమూయేలును విసర్జించి రాజు కావాలనుకున్నారు. తర్వాత అధ్యాయంలోనే ఫెయిల్యూర్ మనకు కనపడుతుంది. తర్వాత అధ్యాయంలో ఆయన జీవితం క్లోజ్ అయిపోవటం మనం చూస్తాం. ప్రభు తిరస్కరించడం చూస్తాం. 3 అధ్యాయాలకు వర్తించింది ప్రజలు ఎన్నుకున్న రాజు. కానీ ఈరోజు మన రాజు అట్టివాడు కాదండి. ఆయన యుగములు ఏలువాడు. ఆయన రాజ్యమునకు అంతము లేనివాడు. ఆయన ఆదికి ముందున్నవాడు, అంతమే లేనివాడు. అందుకే ఆయనను ఆల్ఫా ఒమేగా అంటున్నాం. కాబట్టి ఆయన యుగాలు వెళ్ళడానికి, మనల్ని విమోచించడానికి, అవసరమైతే ఆయన రాజ్యంలో ఉన్నప్పుడు మన సమస్త బాధలు ఈ లోకంలోనే తారుమారు చేసిన దేవుడు. నేను మొదట్లోనే చెప్పాను, నాకు ఒక చిన్న మాట నాతో చుక్కు 2 సంవత్సరాలప్పుడు దేవుడు నాతో ఒక మాట అన్నారు. నేను అప్పుడు ఆర్థికంగా ఫుడ్ లేని స్థితిలో ఉన్నాను. 10 మెతుకులు వేడి మెతుకులు నా ప్లేట్లో లేనటువంటి పరిస్థితులు, మార్నింగ్ టిఫిన్ అనేది తెలియని పరిస్థితులు, టీ కాఫీ అనేది తెలియని పరిస్థితులు, ఒక విధంగా చెప్పాలంటే ఒక మంచి వస్త్రాలు కూడా లేనటువంటి పరిస్థితులు, మంచి వస్త్రాలు ఉన్నవి పట్టుకొని ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే తినటానికి లేదు కానీ మంచి బట్టలు వేసుకోవడానికి మనసు ఉండదు. అలాంటి పరిస్థితులలో ప్రభు అన్నారు, నీ బంధువులందరిలో నేను నిన్ను ఘనపరుస్తాను అని అన్నాడు. నీ బంధువులందరిలో, ఒక విధంగా ఆనాడు చూస్తే మాకున్నటువంటి బంధువర్గం అంతటిలో నేనే ఆ దురవస్థలో ఉన్నదాన్ని. నేను మాత్రమే ఆ దురవస్థలో ఉన్నదాన్ని. నాకంటే పేదోడు ఆ రోజు మా వాళ్ళల్లో ఎవ్వరూ లేరండి. అప్పుడు నేను నవ్వాను ప్రభుతో, ఏంటయ్యా నువ్వు కూడా నన్ను హేళన చేస్తున్నావా? నేనున్న పరిస్థితి, బిడ్డలకి ఆహారం పెట్టలేని దౌర్భాగ్యపు తల్లిగా నేను ఉంటే, మరొక బిడ్డ కంటే నేను ఫుడ్ పెట్టలేనని అబార్షన్ చేయించుకున్నటువంటి దౌర్భాగ్యురాలినైనా నన్ను ఘనపరుస్తావా? ఆ ఘనత నాకు ఇస్తావా? ఇలాంటి మాటలు మాట్లాడొద్దయ్యా. పిల్లలకి పట్టుడు వేడన్నం పెట్టగలిగిన కృపనిస్తే చాలు అని ప్రార్థించాను. ఆ తర్వాత మా అక్క ఒక అక్క వచ్చారు. చూసిన తర్వాత ఇలా పరిచర్య చేయటం వీడియోలో ఒకసారి మెసేజ్ విని ఆవిడ అన్నారు, మన బంధువులందరిలో దేవుడు నీకు ఇచ్చిన ఘనత మరెవ్వరికీ ఇవ్వలేదన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇది ఘనత. ప్రభు పాద పూజ చేసే ఘనత, ప్రభు పాదాలు ముద్దాడే ఘనత, ప్రభు పాదాల విలువ చెప్పగలిగే ఘనత, ప్రభు గాయాలను గురించి మాట్లాడే ఘనత, ప్రభు హృదయములో ఉన్న వాంఛను ప్రజలకు తెలియజేసే ఘనత. అందుకనే ఈ ఘనమైన సేవ సమూయేలుకి దేవుడిచ్చాడండి. చాలామంది భూలోకములో ఆయన పరిచారకులకు దేవుడిచ్చాడు. ఇది నిజమైన ఘనత. ఈ ఘనత కొరకే, ఈ ఘనత ఇవ్వడానికే ప్రభు ఒక చిన్న ఒక విధంగా చెప్పాలంటే కోరిక అనొచ్చు, లేదా ఒక 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 సెంటెన్స్ ఫుల్ఫిల్ అవ్వడం అనొచ్చు. నన్ను ఎరిగితే నేను ఘనపరుస్తాను. అవునండి, ఆ కష్టకాలంలో ఆయన మనసుని ఎరిగి తెలుసుకున్నా, ఆయన హృదయాన్ని ఎరిగి తెలుసుకున్నా, ఆయన నాకేం చేయగలడో నేను ఎరిగి తెలుసుకున్నా. ఆయన పాదాలు మాత్రమే నాకు తెలుసండి. ఆయన చేతిలో నుంచి వచ్చిన ఆహారం తిన్నా, ఆయన చేతిలో నుంచి వచ్చిన ఎన్నో లక్షల రూపాయలు నేను అనుభవిస్తున్నా.
ఆయన ఇచ్చినటువంటి వస్త్రాలు నేను కట్టుకుంటున్నా. ప్రతిసారి నేను అనుకుంటాను, ప్రభువా ఒకప్పుడు నాకు ఉన్న వస్త్రాన్ని కట్టుకోవడానికే నా స్థితి సరిపోలేదనుకుంటాను. నా చీరలన్నీ ఇస్త్రీకెళ్ళి వచ్చినప్పుడు పెట్టుకుంటున్నప్పుడు కళ్ళలో నీళ్లు తిరుగుతాయండి. ప్రభువా ఎంత కృపనిచ్చావు, ఎంత కృపనిచ్చావు. ఒకప్పుడు ఇంటిని చూసినప్పుడు కూడానండి, పెయింట్స్ వేసినప్పుడు ప్రతి గోడ దగ్గర నిలబడి నేను కన్నీరు గార్చేదాన్ని. నా ఇల్లు నా భర్త చనిపోయినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు తారుమారు చేసేసాడండి. నేను ఈ లోక రీత్యా కాదండి, ఆత్మీయంగా కూడా నన్ను తారుమారు చేశాడు. ఈ లోక రీత్యా ఇవన్నీ ఏది మనకున్నదంతా పారేసిపోయే వాళ్ళమే. మొన్న రామోజీరావు చనిపోయినప్పుడు అతన్ని కాల్ చేస్తుంటే చూసా. అందరూ కలిపి చాలా గౌరవంగా పట్టుకెళ్ళి పాడి మీద పడుకోబెట్టి మొట్టమొదటిగా ముఖాన్నే కాల్చారండి, తలకాడ పెట్టారండి. ఇదో పెడతారు కదా, నెయ్యో నిన్నో ఏదో పోసి. ఎందుకంటే ప్రజలందరూ చుట్టూరు ఉన్నాడు, ఆ మనిషి కాలిపోతూ ఉన్నాడు. ఇది చూసినప్పుడు నేను అనుకున్నా, ప్రభువా ఒకరోజు ప్రజలందరూ చూస్తూ ఉండగా ఆ నిత్య నరకాగ్నిలో కాలిపోయే పరిస్థితి నా బిడ్డలెవ్వరికి నువ్వు ఇవ్వద్దు. ఏడవట్లేదండి, ఎవరు బాధపడట్లేదండి, అది వాళ్ళ ఆచారం. దాని గురించి నేనేమి మాట్లాడట్లేదు. చనిపోయిన వాడు ఎలాగైనా కనపడకూడదు, మరి ఏం చేస్తాం. కానీ అది చూసినప్పుడు నాకైతే ఇలాగే థాట్ వచ్చింది. చూసి వెంటనే క్లోజ్ చేసి అసలు ఎలాగా అనేది చూడడం కొరకే నేను అది చూసినప్పుడు నాకు వెంటనే థాట్, నిజంగా ఆ రోజు కేకలందరూ ఆ యొక్క భయంకరమైనటువంటి అగ్నిలో నుండి కేకలు వేయడం రెక్కనోళ్ళు కూడా చూస్తారు కదా. ఆ నరకంలో గుర్తుపట్టరంటారా? గుర్తుపట్టడం ఉందండి. ప్రభు వెళ్ళినప్పుడు పేర్లు పెట్టి పిలిచాడు. ఆ కొలంబియా పిల్లలు వెళ్ళినప్పుడు పేర్లు పెట్టి మాట్లాడారు. నా ధనవంతుణ్ణి పేరు పెట్టి పిలిచాడు. కాబట్టి ప్రియ నేస్తామా, ప్రభు అడుగుతున్నారు, నన్ను ఎరిగి తెలుసుకో, నేను నీకు ధనపరుస్తాను. నన్ను కూలకుషంగా తెలుసుకో. నా అడుగు జాడలు సారం ఎదజలుతున్నాయి. ఆ సారాన్ని బడి నా ఎదుకు రా. నన్ను నిజంగా తెలుసుకో. నిజంగా తెలుసుకోవటం అంటే, నిజంగా ఎరిగి ఉండటం అంటే ఆయన్ని మోసగించలేదు. కానీ మీరు ఎవరైనా మోసం చేస్తారా? ఏమండి, యవనస్తులు ఎవరైనా మోసం చేస్తారా? నీకే నష్టం. నన్ను మోసం చేయటం వల్ల నేను నష్టపోను, కానీ నువ్వే నష్టపోతాను. నేను నమ్మిన తర్వాత మోసం చేస్తే ఏమంటారంటే నమ్మక ద్రోహం అంటారు. వాడికి మరీ శిక్ష అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రభువు ఈ రీతిగా తన భక్తులను, తనను ఎరిగిన వారిని ఆ రీతిగా ఘనపరిచినట్లుగా మనం నేర్చుకుంటున్నాం. కనుక ప్రభువుని మనం ఎలాగ తిరస్కరించామో కూడా మనం నేర్చుకుంటున్నాం. అయితే ఈరోజు ఇస్తున్నటువంటి చివరి మాట ఏమిటంటే, నిజంగా ప్రభువుని తిరస్కరిస్తున్నావా, ఎన్నిక చేస్తున్నావా? చివరిగా ఉంటుంది, వారి కేకలే గెలిచాను. నిజంగా ఆలోచన చేయి. మన కేకలు మనం రక్షించడానికా, లేదా మనల్ని మోసం చేసుకోవడానికా? ఇంకా ప్రభుకి ఏం కాదు, ఆయన చేయవలసిందంతా చేసేసారు. ఆయన నువ్వేం కదపలేవు. నువ్వు ఆరాధించకపోయినా ఆయన దేవుడే, నువ్వు ఆరాధించిన దేవుడే, నువ్వు తిరస్కరించిన దేవుడే, నువ్వు ఎన్నిక చేసుకున్న దేవుడు. ఆయన్ని మనం ఏమి కూడా, ఆయన ఏదో అంటారు కదా కొంతమంది తిట్టేటప్పుడు, నా వెంట్రుకు కూడా బేగులేవనని అంటారు. ఆయన్ని మనం కనీసం అలా టచ్ చేయటం కూడా టచ్ చేయదు, వెంట్రుకు కాదు కదా. కాబట్టి మన దగ్గరే ప్రభు అడుగుతున్నారు, వెరిగి తెలుసుకో, నేను నిన్ను ఘనపరుస్తాను. నా మార్గములు నేనేం చెప్తున్నానో వాటి ప్రకారం జీవించు, నేను నిన్ను ఘనపరుస్తాను. వాటి ప్రకారమే నువ్వు నడుచుకో, నేను నిన్ను ఘనపరుస్తాను. నా వాక్యానుసారంగా నువ్వు బ్రతుకు, నేను నిన్ను లేవనెత్తుతాను. ప్రభు ఇస్తున్న మాటలు మన హృదయంలోనికి అప్లై చేసుకుంటూ ఒక్కసారి ఆయన వైపు చూస్తూ, ప్రభువా ఇప్పటి వరకు కూడా అంటే వాడిని తిరస్కరించడం అంటే చాపో ప్రభు అనక్కర్లేదు. ఆయన వాక్యం ఏం చెప్తుందో వాక్యానుసారంగా నడుచుకోవడమే ఆయనను విసర్జించుట. వాక్యానుసారంగా నడవలేనప్పుడు ఆయన
వారిని విసర్జించుట అని అంటారు. కాబట్టి ఈరోజు మన లెక్కలో ఉన్న 10 మందిలో ఎలా ప్రభు నేను నిన్ను విసర్జించేదానిగా ఉన్నానా, నిన్ను ఎన్నిక చేసేదానిగా ఉన్నానా? నాకు కూడా ఘనత కావాలి ప్రభువా. నువ్వు భక్తులను అభిషేకించినట్లుగా రాజుల ఘనత నాకు కావాలి ప్రభువా. రాచరికపు అభిషేకము నాకును కావాలి ప్రభువా. నాకు ఈ వస్త్రాలు కాదు, ఈ యొక్క కిరీటము కాదు, లేదా ఉంగరాలు కాదు, గొలుసులు కాదు, కానీ నీవిచ్చే ప్రశస్తమైన వస్త్రాలు, నీవు పెట్టేటువంటి జీవ కిరీటము, ఇవి నాకు కావాలి ప్రభువా అంటూ ప్రభు యొక్క ప్రాధేయపడదాం. అటు కృపా దేవుడు మనకు కూడా అనుగ్రహించి ఆయనను ఎరిగి తెలుసుకొని ఆయన ఘనత కొరకు ఆశతో ఎదురు చూద్దాం. అటు కృపా దేవుడు సమృద్ధిగా అనుగ్రహించిన గాక. ఆమేన్. లేచి